హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పొటాటో ఎగ్ మోమోస్ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లో క్యాబేజీ లేయర్స్, అంటే మనం ఒక మీడియం సైజ్ క్యాబేజీ తీసుకొని ఆ క్యాబేజీ లేయర్స్ కింద తీసుకొని క్యాబేజీ లేయర్స్, పొటాటో, ఎగ్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ అయ్యేలోపు ఈలోపు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. పచ్చిమిర్చి సన్నంగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను. అలాగే 4 చిల్లీస్ తీసుకున్నాను. చిల్లీస్ లేవు అంటే చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదు చిల్లీస్ ఉన్నాయంటే చిల్లీస్ కోసుకోవచ్చు. నా దగ్గర అయితే రెడ్ చిల్లీ ఉంది అనేసి అవి కోస్తున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ కోసుకున్నాను కాబట్టి అవి తీసి పక్కన పెట్టుకోవాలి. నేను కొయ్యలేదు, మా హస్బెండ్ చేస్తున్నారు ఈ వంట అంతానా. ఆయనే చేస్తున్నారు. ఆయన ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసాడంట, ఆ రీల్ చూసుకొని చేస్తున్నారు అనమాట. ఇది చిల్లీస్, రెడ్ చిల్లీస్ తీసుకున్నాం. మా దగ్గర నార్మల్ చిల్లీస్ లేవని ఆ చిల్లీస్ బాగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉడికించినప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దాంట్లో పంటి కింద తగలకుండా బాగా ఈజీగా ఉండేటట్టుగా చేసాను అనమాట. ఇప్పుడు ఉడికిపోయిన క్యాబేజీ లేయర్స్, ఈ గుడ్లు, బంగాళదుంపలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలు పైన తొక్క తీసేసి అది బాగా మెత్తగా స్మాష్ అయ్యేటట్టుగా మెదుపుకోవాలన్నమాట. చూడండి, అది మెత్తగా అయిపోతే వేడి తగ్గిపోతే చేత్తో అనుకోవచ్చు. వేడి తగ్గలేదు ఇంకానా అని అనుకుంటే ముక్కల కింద కోసుకొని కూడా మనం మెత్తగా చేసుకోవచ్చు అనమాట. పీసెస్ కింద కట్ చేసుకొని అవి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బంగాళదుంప స్మాష్ చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ తీసుకున్న ఎగ్స్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అందులో మనం క్యాబేజీ లేయర్లో పెడుతున్నాం కాబట్టి బయటికి రాకుండా ఉండడానికి ఆ పొటాటోలో కూడా కలిసిపోయేటట్టు ఎగ్స్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎందుకంటే ఆ క్యాబేజీ దాంట్లో పెడుతున్నాం కాబట్టి అది చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అందులోనే ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, కారం వేసుకోవాలి. ఇందాక నేను చెప్పలేదు, మనం ఉడికించిన దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ముక్కలకి కొంచెం సాల్ట్ అది పడితే బాగుంటుంది అనమాట. అది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఎలాగంటే మొత్తం ఇప్పుడు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైతే క్యాబేజీ లేయర్స్ ఉడకబెట్టుకున్నామో ఆ క్యాబేజీ లేయర్స్లో ఇది కొంచెం వేసుకోవాలి. అంటే లైక్ ఎలాగ సమోసా ఏదైతే లేయర్స్ తీసుకున్నామో ఆ లేయర్స్లోని ఇది ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో మిశ్రమాన్ని అందులో కొంచెం వేసుకోవాలన్నమాట. ఎలాగా మనం సమోసా చేసుకుంటాం కదా ఆ టైప్లో ఇందులో వేసుకోవాలి. వేసుకొని నార్మల్ రోల్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం పెనం మీద ఫ్రై చేస్తాం కాబట్టి నార్మల్ రోల్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని ఆ పెనంలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. మనం ఎలాగైతే పెనం మీద ఒక్కొక్కటి పెట్టుకోవాలన్నమాట. మనం ఇందాక ఏదైతే మనం రోల్ చేసి పెట్టుకున్నామో క్యాబేజీ దాంట్లో వేసుకొని అది అందులో పెట్టుకోవాలన్నమాట. అంటే ఒకటి కింద పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. ఎందుకంటే కాల్చుకోవాలన్నమాట. ఒక సైడ్ కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్ కాల్చుకోవాలన్నమాట. అలాగా మనకి లైట్ బ్రౌనిష్ కలర్ ఆ టైప్లో వచ్చేదాకా కాల్చుకొని ఇది ఒక గిన్నెలో తీసుకొని టమాటా సాస్ వేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.